Hi Nick, good morning Farhan. So happy Hanuman Jayanti. So this is a new course అండి. So Kubernetes in తెలుగులో. So this course will start on May 26th, 2025. సో డ్యూరేషన్ వచ్చేకల్లా 21 days. సో మన టైమింగ్స్ ఈవినింగ్ 8 p.m. టు 9 p.m. అండి. సో తెలుగులో ఉంటాయి. సో ద ఫీస్ షుడ్ బి 2500 అనేసి ఫర్ సింగిల్ పేమెంట్ అండ్ ఫర్ టూ ఇన్స్టాల్మెంట్ 1500 అనమాట. సో క్లాస్ చెప్పిన తర్వాత ఐ విల్ షేర్ ఇంటూ యువర్ మెయిల్ అండి. సో ఈ క్యూబర్నెటీస్ అసలు ఈ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అండర్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్గా మీరు ట్రై చేయాలనుకున్నప్పుడు, సో ఇది క్యూబర్నెటీస్ అనేది సో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫస్ట్ మనకి ఏదైనా క్లౌడ్ నేర్చుకొని ఉండాలి. ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే మినిమం క్లౌడ్ ఏజూర్ అయినా ఏడబ్ల్యూఎస్ అయినా జీసీపీ అయినా సో ఎనీ వన్ మినిట్ వి మస్ట్ లెర్న్ అనమాట. సో క్యూబర్నెటీస్ కూడా సో మీరు డెవాప్స్ ఇంజనీర్ చదివితే క్యూబర్నెటీస్లో పక్కా క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ సో ఇది జాబ్ డిస్క్రిప్షన్. సో కీ స్కిల్‌లో ఇక్కడ హెల్మ్ చార్ట్స్, క్యూబర్నెటీస్ కూడా అడిగారు. సో క్యూబర్నెటీస్ మస్ట్ అండ్ షుడ్ వి నీడ్ టు లెర్న్ అనమాట. దట్స్ వై నేనక్కడ క్యూబర్నెట్స్ కోర్స్ అనేది మెన్షన్ చేశాను. సో, ఈ క్లాస్‌లో మనకి ఫస్ట్ 3 క్లాసెస్ ఆర్ ఫ్రీ అండి. సో, 3 డెమో క్లాసెస్. ఆహ్, ఈ ఈ డిస్క్రిప్షను ఈ లింక్ డీటెయిల్స్ అనేవి నేను యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్‌లో షేర్ చేస్తాను. అండ్ సో, హూ విల్ లెర్న్ ఇన్ దిస్ కోర్స్ అనమాట. సో, ఎవరెవరు నేర్చుకోవాలి ఈ కోర్స్ అనేది. ఈ కోర్స్ అనేది సో, మీరిక్కడ చూస్తే ఫస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ ఏదైనా క్లౌడ్ నేర్చుకొని ఉండాలి. అండ్ డెవాప్స్‌లో గిట్, జెంకిన్స్, డాకర్, యాన్సిబుల్ సో, ఇవి తెలిసుండాలి. ఆ తర్వాత జెంకిన్స్. సో, జెంకిన్స్ సారీ తర్వాత క్యూబర్నెటీస్. సో, క్యూబర్నెటీస్ మీరు వి నీడ్ టు క్యూబర్నెటీస్‌లో మీరు చాలా కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. సో, దిస్ ఆర్ ఆల్ క్యూబర్నెటీస్ సిలబస్ అనమాట. ఈ క్యూబర్నెటీస్ సిలబస్‌లో మనకి ఆహ్, ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ అసలు ఎలా క్లస్టర్ సెటప్ ఈ కేసులో క్లస్టర్ సెటప్ చేస్తాము. దాంట్లో క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాము. ఆ తర్వాత ఈ డిప్లాయ్‌మెంట్స్ గురించి, డిప్లాయ్‌మెంట్ యాక్టివిటీస్ తర్వాత నేమ్ స్పేస్, సర్వీసెస్ గురించి క్లస్టర్ నోట్ పోర్ట్, లోడ్ బ్యాలెన్సర్ తర్వాత కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్స్. సో, సీక్రెట్స్, కాన్ఫిగ్ మ్యాప్ గురించి మాట్లాడతాం. ఇవి హెల్త్ హెల్త్ చెక్స్ అనమాట. లైవ్‌నెస్ ప్రోబ్ అండ్ రెడ్‌నెస్ ప్రోబ్స్. ఈ ఆటో స్కేలింగ్ గురించి, హారిజాంటల్ ఆటో స్కేలింగ్. సో, ఈ ఆటో రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ నేను ఫేస్ చేశాను. దానిలో ఈ ఆటో స్కేలింగ్ గురించి అడిగారనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్‌లో ఇంగ్రెస్ కంట్రోల్, లోడ్ బ్యాలెన్సర్, పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్, పాడ్ ఎఫినిటీ గురించి. స్టోరేజ్ వచ్చేకల్లా పర్సిస్టెంట్ వాల్యూమ్, క్లెయిమ్, డైనమిక్, స్టాటిక్ గురించి కూడా మాట్లాడతాము. రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ గురించి కూడా మాట్లాడతాము. రోల్ బైండింగ్, క్లస్టర్ బైండింగ్. సో, ఇవి పాడ్ ఎఫినిటీ, యాంటీ ఎఫినిటీ, నోడ్ సెలెక్టర్, టెయింట్ టాలరేషన్స్ వీటి గురించి కూడా. సో, కమ్ టు ద లాగ్స్ మానిటరింగ్, ప్రమెథోస్, గ్రాఫానా గురించి కొంచెం మాట్లాడతామండి. సో, హెల్మ్ చార్ట్స్. సో, ఇవి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ విత్ జెంకిన్స్ అనమాట. బ్లూ, గ్రీన్ డిప్లాయ్‌మెంట్స్. సో, వీటి గురించి కూడా మాట్లాడతాము. ఓకే. అండ్ ఇది అడ్వాన్స్‌డ్ టాపిక్స్ ఏంటి ఇనిట్, సైడ్‌కార్ కంటైనర్ అండ్ స్టేట్‌ఫుల్ సెట్, డైమండ్ సెట్. సో, దీస్ ఆర్ ఆల్ అండర్ క్యూబర్నెటీస్ సిలబస్ అండి. ఇవి నేర్చుకుంటే మనం సో, డెవాప్స్ ఇంజినీర్‌గా వెళ్ళినప్పుడు సో, ఇంటర్వ్యూలో సో, క్యూబర్నెటీస్ క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో, ఫస్ట్ 3 క్లాసెస్ ఆర్ ఫ్రీ. సో, మీరిక్కడ చూస్తే నా ఇంటర్వ్యూస్ లింక్ అనమాట.
దిస్ ఇస్ మై యూట్యూబ్ లింక్. మీరు ఇక్కడ చూస్తే లెట్ మీ ఓపెన్. సో దిస్ ఇస్ మై ఛానల్. సో దీంట్లో నేను ఆల్రెడీ క్యూబర్నెటిస్ రిలేటెడ్ టాపిక్స్ షేర్ చేశాను. యూనో దిస్ ఇస్ మై బిహార్. This is my repository, and here I can see this Kubernetes concepts అన్నమాట ఇవి. Document. Yeah. So these are all our DevOps interview questions అండి ఇవి. సో నేను రీసెంట్గా అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. గిట్, షెల్, ఎడ్జ్ డెవాప్స్ అండ్ అండ్ విప్రో, కేఏటిఎస్ మీద కూడా పెట్టాను. కుబర్నెట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి మీరు ఒకసారి చూడండి. ఓకేనా? యా. సో ఫైనల్లీ ఈ ఈ ఈ క్యూబర్నెటీస్ అండర్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కోర్స్ అండి. సో ఫస్ట్ మనకి ఏడబ్ల్యూఎస్ అనేది మ్యాండేటరీ తెలుసుకొని ఉండాలి. అండ్ డే డెవాప్స్లో సో క్యూబర్నెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ అనమాట. సో ఎవరెవరు నేర్చుకోవాలంటే ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవచ్చు. యూనో ఇక్కడ నేను పెట్టాను ఫ్రమ్ ఐటీ ప్రొఫెషనల్ టు లుక్ టు కెరియర్ షిఫ్ట్. సో ఫ్రమ్ నాన్ ఐటీ టు ఐటీకి షిఫ్ట్ అయ్యేటోళ్ళు ఇప్పుడు రీసెంట్గా ఫ్రెషర్స్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే సో లైనక్స్ బేసిక్ అండర్స్టాండింగ్ లైనక్స్ తెలిసి ఉండాలి. అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అండి. ఓకేనా? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 4 ఇయర్స్ క్రితం ఈ డెవాప్స్ కోర్సు, ఏడబ్ల్యూఎస్ కోర్సు, క్యూబర్నెటిస్ కోర్స్ నేర్చుకోవడం వల్లనే నాకు జాబ్ వచ్చింది యాజ్ ఎ ఫ్రెషర్‌గా. అండ్ నేనిప్పుడు జాబ్ చేస్తున్నాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా. సో, ఐ లెర్న్ ఫ్రమ్ ఏ క్లౌడ్ ఎన్విరాన్మెంట్, గిట్, జెంకిన్స్, డాకర్ అండ్ క్యూబర్నెటిస్. దీస్ ఆర్ ఆల్ అండ్ యాన్సిబుల్ ఆల్సో. సో, ఇవన్నీ నేర్చుకోవడం వల్లే నాకు జాబ్ వచ్చింది. అండ్ రీసెంట్‌గా హ్మ్. ఇంటర్‌వ్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాను. ఆహ్, వాటిలో గూడా ఆఫర్స్ వచ్చినాయి. సో, ఇవ ఇవి నేర్చుకోవడం వల్లే నాకొచ్చిందండి. సో, దట్స్ వై ఐయామ్ షేర్ మై నాలెడ్జ్. మీకు ఈ క్లాస్‌లో నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా షేర్ చేస్తాను. ఓకే. అండ్ కేమ్ ఫ్రమ్ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అండి. సో, నా జాబు ఎలా వచ్చిందంటే నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేసుకొని, ఆ తర్వాత ఈ కోర్సులు నేర్చుకొని కోవిడ్ టైంలో జాబొచ్చింది. అండ్ దెన్ రైట్ నౌ ఐయామ్ కంటిన్యూ విత్ మై జాబ్. So, I'm one of the example from non-IT student to an IT. సో, అలానే మీరు ఒకవేళ నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నా గానీ మీరు ఇది నేర్చుకొని సో, ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌కి ఎళ్ళొచ్చు. ఓకే. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ Kubernetes కోర్స్. సో, 21 డేస్ ఫ్రమ్ 8 పీఎం టు 9 పీఎం. అండ్ ద కోర్స్ వచ్చేకల్లా 2005. ఓకే. So thank you for watching this video only, and bye. And so we will meet on 26th.